హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో ఏ సిమ్ కార్డు వాడుతున్నా సరే, అది ఎయిర్టెల్, జియో, విఐ ఏదైనా సరే, మీరు ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్నెట్ స్పీడ్ కనుక మీకు తక్కువగా వస్తున్నట్టు అనిపిస్తే మీ మొబైల్లో ఒక 2 సెట్టింగ్స్ చేసుకొని ఆ ఇంటర్నెట్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. నార్మల్గా మన ఇంటర్నెట్ అనేది మన మొబైల్లో ఉన్న అసెస్ పాయింట్ నేమ్స్ పైన అయితే నడుస్తుంది. దాన్నే ఏపీఎన్ అయితే అంటారనమాట. దాన్ని మనం కొత్తగా క్రియేట్ చేసుకొని లేకపోతే ఆల్రెడీ మన మొబైల్లో ఉన్న దానిలో ఏమైనా చేంజ్మెంట్ చేసుకొని కూడా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అయితే మనం పెంచుకోవచ్చు. ఈ సెట్టింగ్ చాలా మందికి తెలియక వాళ్ళ మొబైల్లో ఉన్న ఓల్డ్ సెట్టింగ్ ద్వారానే నెట్ ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత స్పీడ్ గా అయితే రాదనమాట. సో ఆ ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అలాగే ఏపీఎన్ క్రియేట్ చేసుకున్న తర్వాత చివర్లో మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ కూడా నేను మీకు చెప్తాను. ఆ సెట్టింగ్స్ కనుక మీరు 2 సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పుడు వచ్చేదానికంటే ఆల్మోస్ట్ 200% ఎక్స్ట్రా స్పీడ్ ని మీ ఇంటర్నెట్ స్పీడ్ అయితే మీరు గమనిస్తారనమాట. సో ఫైనల్ గా ఆ 2 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడ చేసుకోవాలని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో మనం చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. తర్వాత మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్ అయితే నేను మీకు చెప్తాను. ఏపీఎన్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు కనెక్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదంతా మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన మీరు ఏపీఎన్ అని సర్చ్ చేసినా సరే ఆ ఆప్షన్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో కూడా మీరు వెతుక్కుంటూ వెళ్ళొచ్చు. ఏపీఎన్ అంటే అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా సర్చ్ అయితే చేయొచ్చు. లేదు నాకు దొరుకుతుంది అనుకుంటే ఇక్కడ సింపుల్ కనెక్షన్స్ లోకి వచ్చి మొబైల్ నెట్వర్క్స్ లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకు అసెస్ పాయింట్ నేమ్స్ అని కనిపిస్తుంది. సింపుల్ గా దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ నా మొబైల్లో జియోకి సంబంధించిన ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఈ వీడియోలో ఎయిర్టెల్ కి సంబంధించిన ఏపీఎన్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఎక్కడైతే నేను ఎయిర్టెల్ అని యూజ్ చేస్తానో అక్కడ మీరు జియో లేకపోతే విఐ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఒకవేళ జియో సిమ్ వాడే వాళ్ళైతే నేను ఎయిర్టెల్ అని ఎక్కడ వాడతానో అక్కడ జియో అని పెట్టండి. విఐ వాడే వాళ్ళైతే నేను ఎక్కడైతే ఎయిర్టెల్ అని పెడతానో అక్కడ విఐ అని పెడితే సరిపోతుంది అనమాట. ఏపీఎన్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ గా మనం ఇప్పుడు కొత్త ఏపీఎన్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇటువంటి మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ సింపుల్ గా నేమ్ అని ఉంది కదా, నేమ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో ఎయిర్టెల్ 5G ట్రూ అల్ట్రా మ్యాక్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వేరే మొబైల్లో వీడియో చూస్తున్నట్టయితే సింపుల్ వేరే మొబైల్లో చూస్తూ మీ మొబైల్లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకటే మొబైల్ ఉన్నట్టయితే ఇప్పుడు వీడియో చూస్తూ పక్కన పేపర్ రాసి పెట్టుకున్నా సరే వీడియో అయిపోయిన తర్వాత మీరు అందులో చేంజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ ఓకే అని ఉంది కదా, ఓకే మనం ప్రెస్ చేద్దాం. మనకి నేమ్ అయితే సెట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏపీఎన్ లో కనుక మనం వచ్చేసినట్టయితే ఏపీఎన్ వచ్చేసి మళ్ళీ ఇందులో ఎటువంటి స్పేస్ అయితే ఇవ్వద్దు అనమాట. ఇక్కడ సింపుల్ ఎయిర్టెల్ అని ఇచ్చేయండి. తర్వాత ట్రూ 5G అంతే, ఎయిర్టెల్ ట్రూ 5G. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. మీరు కనుక జియో విఐ వాడే వాళ్ళు అయితే ఇక్కడ ఎయిర్టెల్ దగ్గర జియో అని పెట్టండి, విఐ వాడే వాళ్ళు అయితే విఐ అని పెట్టండి. తర్వాత ఇక్కడ ప్రోక్సీ పోర్ట్ యూజర్ నేమ్ వీటితో మనకు సంబంధం లేదు, పాస్వర్డ్ తోటి కూడా మనకు సంబంధం లేదు. కింద మీరు చూసినట్టయితే సర్వర్ అని ఉంది కదా, సర్వర్ పైన ప్రెస్ చేయండి. ఇందులో సింపుల్ గా www.google.com అని ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ గా www.google.com అని ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు సర్వర్ కూడా సెట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎంఎంఎస్సి ఉంటుంది, ఎంఎంఎస్ ప్రోక్సీ పోర్ట్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ కింద చూసినట్టయితే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఎంసీసీ ఎంఎన్సీ అని చెప్పేసి. ఇవి వచ్చేసి మీ ఏరియా కోడ్స్ అనమాట. ఇందులో మీరు ఏమైనా చేంజ్మెంట్ చేసినట్టయితే మీ ఇంటర్నెట్ అనేది మొత్తమే ఖరాబ్ అయిపోతుంది. సో ఈ 2 ఆప్షన్స్ ని మీరు ఎటువంటి చేంజ్మెంట్ చేయొద్దు, అసలు వీటిని టచ్ కూడా చేయొద్దు. వీటిని వదిలేసి ఇక్కడ పైకి వచ్చేయండి. వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేసి ఇందులో మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, చివర్లో పిఏపి సిహెచ్ఏపి అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏపీఎన్ టైప్ అవసరం లేదు, ఏపీఎన్ ప్రోటోకాల్ అని చెప్పేసింది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇందులో కూడా మనం IPv4 IPv6 ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకు ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది, అది అవసరం లేదు, వదిలేసేయండి. ఇప్పుడు మనం చేసుకోబోయే మెయిన్ సెట్టింగ్ బేరియర్ సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు బై డిఫాల్ట్ అది అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అదే విధంగా ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ LTని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు HSPA అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చివర్లో కనుక మీరు చూసినట్టయితే NR అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో మనం 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేసినట్టయితే 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ షో అవుతాయి. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక మెయిన్ సెట్టింగ్ వచ్చేసి మొబైల్ వర్చువల్ నెట్వర్క్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఒకవేళ మీకు నన్లో కనుక ఉన్నట్టయితే దీన్ని మీరు SPN అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏపీఎల్ లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అన్ని చేసుకున్నాం. మనకు ఒక కొత్త ఏపీఎన్ అయితే క్రియేట్ అయి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ మాత్రం చేసుకుంటే సరిపోదు, దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సేవ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఏపీఎన్ సేవ్ అయిపోయింది. ఆల్రెడీ ఇంత ముందుకు మీ మొబైల్లో ఏదైనా ఏపీఎన్ కనుక ఉన్నట్టయితే సెలెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎయిర్టెల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎయిర్టెల్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అంతే, ఈ మాత్రం సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, అంటే రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అన్ని చేంజ్ అయిపోయి ఇప్పుడు కొత్త ఏపీఎన్కి అయితే అది కనెక్ట్ అయిపోతుంది. ఇంత ముందుకు మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే వచ్చేదో దానికంటే ఎక్కువ స్పీడ్ మీరు రావడం గమనిస్తారు. 100% కంపల్సరీగా మన మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది వచ్చేసి ఏపీఎన్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్. ఏపీఎన్ క్రియేట్ చేసుకున్నాం, కనెక్ట్ చేసుకున్నాం, ఇది అయిపోయింది. లేకపోతే ఫస్ట్ ఏపీఎన్ క్రియేట్ చేసుకుని తర్వాత రీసెట్ చేసుకున్నాం. సరే, ఓవరాల్ గా మన మొబైల్
మొబైల్కి సంబంధించిన డేటా కానీ బ్లూటూత్ కానీ వాటన్నిటిని మనం రీసెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన మొబైల్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన మొబైల్లో అవే సెట్టింగ్స్ నడుస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మీరు మధ్య మధ్యలో రీసెట్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే వైఫై కనెక్ట్ అయి ఉన్నారో ఆ వైఫై యొక్క పాస్వర్డ్ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు దీంతో ఇప్పుడు రీసెట్ చేయగానే మన వైఫైతో డిస్కనెక్ట్ అయితే అయిపోతాం అనమాట. సో ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ లోకి వచ్చేసిన తర్వాత మీరు నెట్వర్క్స్ ఆప్షన్స్ ని రీసెట్ చేయడానికి సర్చ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇందులో సింపుల్ రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మీరు సర్చ్ చేసినట్టయితే మీరు కింద చూడొచ్చు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు వైఫై, మొబైల్ డేటా, బ్లూటూత్ ఇవన్నీ మనకు వీటికి సంబంధించిన సెట్టింగ్స్ రీసెట్ అవుతాయని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ రీసెట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. మీ మొబైల్ సంబంధించిన పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళీ రీసెట్ పైన ప్రెస్ చేస్తే బూమ్ మన నెట్వర్క్స్ అనేవి ఇప్పుడు సెట్టింగ్స్ రీసెట్ అయితే అయిపోయాయి. నేను చెప్పాను మీకు ఇంత ముందుకు వైఫై డిస్కనెక్ట్ అవుతామని చెప్పేసి వైఫై అయితే ఇక్కడ మనకు ఆన్ చేసే ఉంది కానీ డిస్కనెక్ట్ అయితే అయిపోయామన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్. ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నారు. అలాగే ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ కూడా చేసుకున్నారు. ఇకపైన మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. సో ఈ 2 సెట్టింగ్స్ మీకు ఇంత ముందే తెలుసా? ఇప్పుడే కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.